హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 110. వీరేంద్ర గురించి కూతురికి జాగ్రత్త చెప్పడానికి ట్రై చేస్తాడు చంద్ర. కానీ అతని మాటలు విన్న సురభి, వీరేంద్ర కరెక్ట్ పర్సన్ కాదు అనడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని ప్రశ్నించింది. ఆ మాటతో ఆమె పిచ్చితనానికి అమాయకత్వానికి షాక్ అయి చూశారు చంద్ర విరాజ్. వీరేంద్ర గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి కూడా సురభి నమ్మకపోవడానికి కారణమేంటో వాళ్ళిద్దరికీ అస్సలు అర్థం కావడం లేదు. బహుశా సురభి తనకు తెలియకుండానే అతని మీద పెంచుకున్న ప్రేమ కావచ్చు, లేదా మరింకేదైనా కావచ్చు. అయితే మొదట షాక్ అయినా కూడా తర్వాత ఆమెను చూసి చిన్న నవ్వు నవ్విన చంద్ర, నువ్వు ఈ మాట అడుగుతావని నాకు తెలుసు సురభి అంటూనే తన పాకెట్ నుంచి ఒక పెన్ డ్రైవ్ తీసి ఆమె చేతిలో పెట్టి, నువ్వు ఇది ఇక్కడే కనెక్ట్ చేసి చూడకు, ఫారెన్ వెళ్ళాక ఓపెన్ చెయ్యి. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఇది చూసి ఆవేశంగా ఏ ఒక్క స్టెప్ తీసుకున్నా కూడా అది నీ జీవితానికి, చదువుకి, అన్నిటికీ ముందర కాళ్లకు బంధం వేసినట్లవుతుంది అని అన్నాడు చంద్ర. అతను ఎందుకలా చెబుతున్నాడో అర్థం కాని సురభి అయోమయంగా చూసింది. ఇంతలో, నీకు టైం అవుతుందనుకుంటా, పెన్ డ్రైవ్ జాగ్రత్త, అలాగే నువ్వు కూడా జాగ్రత్త అని అన్నాడు చంద్ర. ఆ మాటతో సరే అన్నట్లు తలూపి విరాజ్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సురభి. అక్కడి నుంచి ఇంటికి రాగానే వాళ్ల కోసమే ఎదురు చూస్తూ కనిపించారు వీరేంద్ర, మౌనిత. చంద్రతో వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసుకోవాలని సురభి, విరాజ్ ఏమైనా చెబుతారేమోనని వాళ్ళిద్దరూ ఎదురు చూశారు. కానీ సురభి మాత్రం మౌనంగా తన రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకుని కిందకొచ్చి, బావా ఇక వెళ్దామా అని అడిగింది. దాంతో, ఏమంటున్నాడు మీ నాన్న? కాని నాన్న ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే, నీకేమైనా షాక్ ఇచ్చాడా ఏంటి? అందుకే మాట్లాడలేకపోతున్నావా అని కాస్త వెటకారంగా అడిగింది మౌనిత. కానీ సురభి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ఆయన ఏమన్నారో నేను వెళ్ళాక విరాజ్ చెప్తాడులే మమ్మీ, విను, నాకిప్పుడు టైం లేదు, నువ్వు జాగ్రత్త అని తల్లికి సైడ్ హగ్గిచ్చింది. మేం కాదు, నువ్వు కూడా జాగ్రత్త, ఇద్దరూ లంచ్ చేసి వెళ్ళండి అని అంది మౌనిత. ఆ మాటతో ఇక ఎక్కువ రెట్టించకుండా భోజనం చేసి వీరేంద్రతో కలిసి బెంగళూరు స్టార్ట్ అయింది సురభి. ఇద్దరూ ఫ్లైట్లో కూర్చున్న తర్వాత సురభి కళ్ళు మూసుకొని వెనక్కి వాలి అంతులేని ఆలోచనలో ఉండిపోయింది. చంద్ర ఏం చెప్పాడో అడగాలని మనసు పీకుతున్నా కూడా అడగలేక, అలా అని మౌనంగా ఉండలేక సురభి తనకు తానుగానే చెబుతుందేమోనని ఎదురు చూస్తూనే ఉన్నాడు వీరేంద్ర. ఫ్లైట్ బయలుదేరింది. ఇంకొక అరగంటలో చివరికి బెంగళూరులో దిగుతామనగా ఇక ఉండలేక, ఏమన్నాడు సురభి మీ డాడీ అని అడిగాడు వీరేంద్ర. ఏం లేదు బావా, నన్ను బాగా చదువుకోమని, అలాగే లైఫ్లో ఏ డెసిషన్ తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించుకోమని చెప్పారు, అంతే అని కళ్ళు తెరవకుండానే సమాధానం చెప్పింది సురభి. అంతేనా? మరి నువ్వేంటి ఇలా ఉన్నావు? ఆయన నిన్నేమైనా అన్నారా అని అడిగాడు వీరేంద్ర. చెప్పాను కదా బావా, ఆయన నన్నేమీ అనలేదు. నాకే ఆయన చూసి బాధగా అనిపించింది, అంతే. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఆయన కలవడానికి వెళ్లకుండా తప్పు చేశాను. నాకు అదే గిల్ట్గా ఉంది. సరే, ఇక నన్ను కాసేపు రెస్ట్ తీసుకొని బావా అని ఆ టాపిక్ అక్కడితో కట్ చేసింది సురభి. దాంతో వీరేంద్ర ఆమె వైపు అనుమానంగా చూస్తూ, ఇంతే కాదు, తప్పకుండా ఇంకేదో జరిగింది. అసలు వీళ్ల మధ్య జరిగిన డిస్కషన్ ఏంటో ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. మరోవైపు విశిష్టకి సర్జరీ అయిపోయి డాక్టర్ బయటికి రాగానే రుద్ర అతనికెదురుగా వెళ్ళి, డాక్టర్ తనకెలా ఉంది అని అడిగాడు. తనకి ప్రజెంట్ ఏ ప్రాబ్లం లేదు, అంతా ఓకే. కొంచెం లిక్విడ్ డైట్ మెయింటైన్ చేస్తూ ఒక 1 వీక్ హాస్పిటల్లో ఉండాలి. అండ్ ప్లీజ్ మీరెవరూ తన దగ్గరికి వెళ్ళకండి, ఇన్ఫెక్షన్ వస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇక్కడ మేము చూసుకుంటాం, మీరు తన కోసం ఉండాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు డాక్టర్. ఆ మాటతో, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, బిల్ ఎంతైనా పర్వాలేదు, తనకి స్పెషల్ కేర్ తీసుకోండి, సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయండి అని చెప్పాడు రుద్ర. ఓకే మిస్టర్ రుద్ర, అవన్నీ మేము చూసుకుంటాం, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ తర్వాత రూమ్ డోర్కి ఉన్న గ్లాసుల్లో నుంచి కనిపిస్తున్న విశిష్టని ఒకసారి చూసిన రుద్ర, ఆ తర్వాత తనని చూసుకునే డాక్టర్కి పర్సనల్గా కొంత అమౌంట్ను పే చేసి విశిష్టను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మాలతి, కవిత, దియాను తీసుకొని మాలతి వాళ్ళ ఉండే ఫ్లాట్కి బయలుదేరాడు. అందరూ కలిసి ఆ ఇంటికి వచ్చాక రుద్ర సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. నిన్నటి నుంచి
రుద్ర చాలా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా ఆలోచించడం గమనించిన కవిత అతని దగ్గరికి వెళ్ళి, ఏం చేద్దాం అనుకుంటున్నావు రుద్ర అని అడిగింది. ఆ మాటతో ఆమె వైపు చూసి, ఒక తీగ దొరికిందాంటీ, దాని డొంకను కదిలించడానికే చూస్తున్నాను అని అన్నాడు. ఇంతలో, నేను బెంగళూరు స్టార్ట్ అయ్యాను సార్ అని సురభి నుండి మెసేజ్ రావడంతో, ఆంటీ మీరు కొంచెం వెంటనే దియాకి స్నానం చేయించి కడుపు నిండుగా ఫుడ్ పెట్టండి అండ్ తన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో సర్దివ్వండి అని చెప్పాడు రుద్ర. ఎందుకు రుద్ర అని అప్పుడే అక్కడికి వచ్చిన మాలతి అడిగింది. దియాని సురభితో ఫారెన్ పంపిస్తున్నానంటీ. ఇక్కడ పరిస్థితులు చక్కబడే వరకు దియా తనతోనే ఫారెన్లో ఉంటుంది అని చెప్పాడు రుద్ర. అదేంటి రుద్ర, దియాను దూరంగా పంపడం కోసమే అయితే అసలు తనని సహస్ర దగ్గర నుంచి తీసుకురావడం ఎందుకు? నీకు ఇబ్బందిగా ఉంటే మేం తనని చూసుకుంటాం కదా అని కొంచెం నిష్ఠురంగా అంది మాలతి. లేదంటీ, మీకు సిచ్యువేషన్ పూర్తిగా తెలియడం లేదు. నిజం చెప్పాలంటే సహస్ర దగ్గర నుంచి దియాని తీసుకొచ్చింది కేవలం సహస్రను తిరిగి ఇండియా రప్పించుకోవడానికి, అలాగే నా కూతుర్ని నేను చూసుకోవాలన్న ఆలోచనలతోనే తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు దియాని పంపిస్తున్నానంటే మాత్రం అది తన సేఫ్టీ కోసమే అని మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీకు నా మీద నమ్మకం ఉంటే దియాను పంపించడానికి ఒప్పుకోండి అని అన్నాడు రుద్ర. దాంతో ఇక మాలతి, కవిత ఏం మాట్లాడలేకపోయారు. తమ కూతురి కన్నా వాళ్లకు రుద్ర మీదే ఎక్కువ నమ్మకం ఉండడంతో సైలెంట్గా వెళ్ళి దియాను రెడీ చేయడం మొదలుపెట్టింది మాలతి. కానీ ఉండబట్టలేకపోయిన కవిత మాత్రం రాక రాక దగ్గరికి వచ్చిన కూతుర్ని దూరం చేసుకుంటుంటే బాధగా అనిపించడం లేదా రుద్ర అని అడిగింది. బాధ లేకుండా ఎలా ఉంటుందంటీ, కానీ సహస్రను దియాను శాశ్వతంగా నా దగ్గరికి తెచ్చుకోవాలంటే తాత్కాలికంగా నేను ఈ పని చేయాల్సిందే. కొన్ని రోజులు దియాకి దూరంగానే ఉండాలి అని అన్నాడు రుద్ర. దాంతో కవిత తలూపి, నీ ఆలోచనల మీద మాకు నమ్మకం ఉంది బాబు, కానీ నువ్వు దియాని పంపించడానికి ఎంచుకున్న వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటే బాగుండేది. అసలు ఆ సురభి ఎవరో నీకు తెలియదనుకుంటా. తను అని చెబుతున్న కవిత మాట పూర్తవకముందే, తెలుసా ఆంటీ, తను ఎక్స్ మినిస్టర్ చంద్రరావు కూతురు, అలాగే మన సహస్రకి చెల్లెలు కూడా అవుతుంది కదా అని అన్నాడు రుద్ర. అతని నోటి నుండి ఆ మాట వినగానే కవిత షాక్ అవుతూ, అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా రుద్ర అని అడిగింది. ఆ మాటకు రుద్ర చిన్నగా నవ్వి, సహస్ర గురించి ప్రతి విషయం తెలుసుకునే నాకు ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుందంటీ? తెలుసు, ఎప్పుడో తెలుసు. బట్ అది మనకు అంత అవసరం లేని విషయం. ఎందుకంటే సురభి కూడా చంద్రకు సొంత కూతురు కాదు. ఇది మొదటి పాయింట్. అయితే సురభి చాలా మంచి అమ్మాయి. తనకి సహస్ర అంటే చాలా ఇష్టం. ఈ 4 ఏళ్ల నుండి సహస్ర గురించి ఆలోచిస్తూ నాకు కాల్స్ చేస్తూనే ఉంది. సో తనైతేనే ఇప్పుడు దియాను బాగా చూసుకుంటుంది. అయినా ఎక్కువ రోజులేం పట్టదులే ఆంటీ, త్వరగానే దియాను వెనక్కి తెచ్చుకుందాం అని చెప్పాడు రుద్ర. అర్థమైంది రుద్ర, కానీ ఒకవేళ దియా సహస్ర కూతురే అని సురభి ఫ్యామిలీ వాళ్ళకి తెలిస్తే అటువైపు నుంచి పాపకేమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని అనుమానం వెలిబుచ్చింది కవిత. ఏం పర్వాలేదాంటీ, ఆ చంద్ర ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో తన ఫ్యామిలీ సైడ్ నుంచి నో టెన్షన్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దియా సురభి దగ్గర ఉండటం తప్ప ఎక్కడా తనకు సేఫ్టీ ఉంటుందని నాకు అనిపించడం లేదు అని అన్నాడు రుద్ర. సరే రుద్ర, నీకేమనిపిస్తే అదే చెయ్యి. అయితే నాకు ఇంకో అనుమానం మిగిలిపోయింది అని అంది కవిత. ఏంటండి చెప్పండి అని అడిగాడు రుద్ర. ఇక్కడకు మనం ఎయిర్పోర్ట్లో దిగగానే సహస్ర అనుకొని విశిష్ట మీద ఎవరో అటాక్ చేశారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి, నాకు తెలిసినంతవరకు వాళ్ళకి కూడా తాము అటాక్ చేసింది విశిష్ట మీద అని అర్థమైపోయి ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ శత్రువులు సహస్ర కోసం ప్యారిస్ వెళ్తారు కదా. మరి అక్కడ కూడా సహస్రకి సేఫ్టీ ఉంటుందా? తనని ఎలా సేవ్ చేస్తావు అని కంగారుగా అడిగింది కవిత. ఆ మాటకు చిన్న స్మైల్ ఇచ్చి, నేను తనని తన ఇష్టానికి వదిలేసినంత మాత్రాన తన బాధ్యత తీసుకోకుండా ఉంటానా ఆంటీ? తనకు ఆల్రెడీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది, నో ప్రాబ్లం. అండ్ తను నిన్న మన కోసం మన వెనకే ఎయిర్పోర్ట్కి కూడా వచ్చింది అని చెప్పాడు రుద్ర. ఆ మాట వినగానే కవిత ఆశ్చర్యపోతూ, ఏంటి, సహస్రం మన వెనకే ఎయిర్పోర్ట్కి వచ్చిందా? మరి ఫ్లైట్ ఎందుకు ఎక్కలేదు అని అడిగింది. ఆ మేడం ఎప్పుడూ లేటే కదా, అక్కడ కూడా 5 మినిట్స్ లేట్ అయ్యింది, అందుకే ఫ్లైట్ మిస్ అయ్యింది. ఆ విషయం నాకు నిన్న నైటే తెలిసిందంటీ అని చెప్పాడు రుద్ర. మరి తను ఇండియా ఎప్పుడు వస్తుంది రుద్ర అని ఆశగా అడిగింది కవిత.
ఇక ఆ ప్లానింగ్ అంతా మీ అమ్మాయే చేసుకోవాలంటీ అని చిన్న స్మైల్ ఇచ్చాడు రుద్ర. ఏంటో మీ దాగుడు మూతలు. నీకేమో అదంటే బోలెడంత ఇష్టం. కానీ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉన్నదే లేదు. కానీ నిజం చెప్పనా, సహస్రకి కూడా నువ్వంటే ఎక్కడో ఇష్టమైతే ఉంది రుద్ర. కానీ ఎందుకు బయటపడలేకపోతుందో నాకు అర్థం కావడం లేదు అని ఆలోచనగా అంది కవిత. దాంతో ఇక ఆ టాపిక్ మాట్లాడడానికి ఇష్టం లేనట్లు నేను ఫ్రెష్ అయ్యి వస్తానంటీ అని చెప్పి లేచి మరో రూంలోకి వెళ్ళిపోయాడు రుద్ర. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఏంటో వీళ్ళకి ఈ కష్టాలు. ఇద్దరూ ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు సంతోషంగా ఉంటారో. ఏ అచ్చటా ముచ్చటా లేకుండానే ఒక పాప పుట్టి దానికి 4 సంవత్సరాలు కూడా వచ్చేశాయి అని నిట్టూరుస్తూ అనుకుంది కవిత. ఆ తర్వాత ఆమె దియా మాలతి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే ఫ్రెష్గా రెడీ అయిపోయి కనిపించింది దియా. పాప కోసం చాకోస్ రెడీ చేసి తనకు తినిపిస్తూ ఉంది మాలతి. అప్పుడు అక్కడికి వెళ్ళిన కవిత నెమ్మదిగా దియా తలపై నిమురుతూ, దియా బంగారం, నువ్విప్పుడు కొద్ది రోజులు మరొక ఆంటీ దగ్గర ఉండబోతున్నావు. తన దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆ ఆంటీ చెప్పినట్లే వినాలి అని అంది కవిత. ఓకే గ్రానీ, ఇప్పుడే అమ్మమ్మ కూడా ఇదే విషయం చెప్పింది అని అంది దియా. అమ్మమ్మ అని దియా అంత స్పష్టంగా పిలుస్తుంటే వినడానికి ఆ ఇద్దరికీ చాలా చూడముచ్చటగా, వినడానికి సంతోషంగా అనిపించింది. దాంతో కవిత, మా దియా బేబీ గుడ్ గర్ల్, చెప్పిన మాట చెప్పినట్లే వింటుంది అని పాప చెంపపై ముద్దు పెట్టి అంది. ఇంతలో రుద్ర ఫ్రెష్ అయ్యి క్యారిడార్లోకి రాగానే అతని సెక్యూరిటీ ఆఫీసర్ కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు రుద్ర. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్. చెప్పు, ఏంటి విషయం అని అడిగాడు రుద్ర. సార్, ఇక్కడ రిషి సార్కి స్పృహ వచ్చింది. మెలకువ వచ్చిన దగ్గర నుంచి నన్ను వదిలేయండి, నాకేం తెలీదు, ప్లీజ్ నన్ను వదిలేయండి, రుద్ర నన్ను వదలమని చెప్పు అంటూ ఒకటే అరుస్తున్నారు సార్. ఏం చేయమంటారు అని అడిగాడు సెక్యూరిటీ ఆఫీసర్. ఆ మాటతో ఒక క్షణం దీర్ఘంగా నిట్టూర్చిన రుద్ర, నేను అక్కడికి రావడానికి టైం పడుతుంది. నైట్ వరకు తనను అన్కాన్షియస్లోకి వెళ్ళడానికి ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వండి. ఆ న్యూసెన్స్ భరించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రుద్ర. ఇక మరోవైపు ప్యారిస్లో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చిన సహస్ర టికెట్ రేట్స్ చెక్ చేసుకొని 10 రోజుల తర్వాత రేటు కొంచెం తక్కువగా చూపించడంతో అప్పుడే ఇండియాకి టికెట్ బుక్ చేసుకుంది. ఇక నెక్స్ట్ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆమెకు రుద్ర ఇచ్చిన ఇటలీ కంపెనీ రిజిస్ట్రేషన్ గుర్తొచ్చింది. దాంతో అసలు ఈ కంపెనీని నా పేరు మీదకి మార్చాలని రుద్రకి ఎందుకు అనిపించింది, ఇదంతా ఎప్పుడు చేశాడు అని అనుకుంటూనే రుద్ర ఇచ్చిన రిజిస్ట్రేషన్ పేపర్స్ను మళ్ళీ ఒకసారి తీసి క్లియర్గా చదివింది సహస్ర. అందులో రిజిస్ట్రేషన్ డేట్ దాదాపు 4 సంవత్సరాల క్రితమే ఉన్నట్లు చూపించింది. అలానే అందులో సహస్ర సిగ్నేచర్ కూడా క్లియర్గా ఉంది. అదంతా చూసి ఆమె ఆశ్చర్యపోతూ, చూస్తుంటే ఇది 4 ఇయర్స్ బ్యాకే చేసినట్లు అర్థమవుతుంది, కానీ నేనెప్పుడు ఈ డాక్యుమెంట్స్పై సైన్ చేశాను అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంది. కాసేపటికి ఏదో గుర్తొచ్చినట్లు, ఎస్, నేను రుద్రతో కలిసి 4 ఏళ్ల క్రితం ఇక్కడికి టూర్కి వచ్చాను కదా, అప్పుడే కదా అతను నాతో చాలా డాక్యుమెంట్స్పై సిగ్నేచర్స్ కూడా తీసుకున్నాడు. అంటే 4 ఇయర్స్ నుంచి ఆ కంపెనీ నా పేరు మీదనే ఉందా? ఈ విషయం ముందే తెలుసుంటే ఈ వరుణ్ గారి దగ్గర నుంచి పారిపోయి హ్యాపీగా అప్పుడే ఆ కంపెనీ చూసుకుంటూ ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇవేవీ తెలియక వెళ్ళడానికి ఏ దారి లేదనుకొని ఆ వరుణ్ గారి దగ్గరే పడున్నాను అని అనుకుంది సహస్ర. ఆ తర్వాత తన ఆలోచనకి తనకే చిన్నగా నవ్వొచ్చింది. ఇంకా 10 డేస్ టైం ఉంది కనుక ఈ 10 డేస్ ఎలా స్పెండ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఆమె మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అవి తన బ్యాంక్ అకౌంట్కి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్లు వచ్చిన మెసేజ్. అది చూసి, అయినా ఈ టైంలో నాకెవడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంపతీసి రుద్ర చేశాడా ఏంటి అంటూ వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసింది సహస్ర. కానీ ఆ అమౌంట్ ఇండియా నుంచి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ కాదు, ప్యారిస్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. అది కూడా తన శాలరీ అకౌంట్ నుంచి వచ్చింది. దాంతో తన కంపెనీ శాలరీ పేమెంట్ చేసిందని అర్థం చేసుకొని, థ్యాంక్ గాడ్, మొత్తానికి వీడు శాలరీ వేసి నన్ను బతికించాడు. బెటర్, నేను ఇటలీ వెళ్ళి ఒకసారి కంపెనీ చూసుకొని వస్తే ఎలా ఉంటుంది అని తనలో తానే అనుకుంది సహస్ర. ఆ తర్వాత అనుకున్నదే తడవగా శాలరీ అమౌంట్తో మరుసటి రోజు ప్యారిస్ నుండి ఇటలీ వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకుంది సహస్ర. మరోవైపు హైదరాబాద్ నుండి బయలుదేరిన సురభి, వీరేంద్ర ఇద్దరు బెంగళూరులో ఫ్లైట్ దిగారు. సురభి,
నీ ఫ్లైట్కి ఇంకా 4 అవర్స్ పైనే టైం ఉంది. మనం ఫ్లాట్కి వెళ్ళి ఆ టైంకి ఎయిర్పోర్ట్కి తిరిగి వద్దామా అని అడిగాడు వీరేంద్ర. నిజానికి వీరేంద్రతో జాగ్రత్తగా ఉండమని జైల్లో కలిసినప్పుడు చంద్ర చెప్పగానే అతని మాటల్ని నమ్మనట్లుగా మాట్లాడింది సురభి. కానీ అతనితో మాట్లాడి వచ్చిన దగ్గర నుండి ఎందుకో వీరేంద్రతో కంఫర్ట్గా ఉండలేకపోతుంది. అతని మీద ఎలాంటి ఫీలింగ్ను చూపించలేకపోతుంది. ప్రస్తుతం అతనితో ఒంటరిగా అసలే ఉండలేదు. అందుకే వద్దులే బావా, ఇక్కడే వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేద్దాం. అసలే జర్నీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ బెంగళూరు రోడ్లలో తిరగలేం అని నెమ్మదిగానే అయినా ఖచ్చితంగా చెప్పింది సురభి. దాంతో వీరేంద్ర కూడా ఫోర్స్ చేయకుండా, సరే ఇక్కడే ఉందాంలే సురభి, ఇంతకీ నువ్వేమైనా తింటావా అని అడిగాడు వీరేంద్ర. దాంతో సరే అన్నట్లు తలూపింది సురభి. ఆ తర్వాత ఇద్దరూ ఎయిర్పోర్ట్లోనే ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేశారు. తాను దిగి ప్రస్తుతం ఎయిర్పోర్ట్లోనే ఉన్నట్లు రుద్రకు మెసేజ్ చేసింది సురభి. దాంతో తాను ఇంకొక గంటలో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతానని సురభికి రిప్లై ఇచ్చాడు రుద్ర. తాను ఎదురుగా ఉన్నా పట్టించుకోకుండా తన మొబైల్ తాను చూసుకుంటూ ఉన్న సురభిని గమనిస్తున్నాడు వీరేంద్ర. ఇంతలో ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో ఇద్దరు మౌనంగానే ఫుడ్ తినడం కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఇంకా టైం ఉండడంతో ఎయిర్పోర్ట్లోనే చుట్టూ అంతా తిరుగుతూ షాపింగ్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఆ సమయం మొత్తంలో కూడా సురభి వీరేంద్రకు మాట్లాడడానికి పెద్దగా ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇక మరొక అరగంటలోనే ఫ్లైట్ స్టార్ట్ అవబోతుందనగా రుద్ర ఇంకా రాలేదేంటని ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ ఉంది సురభి. ఆమె చూపుల్ని గమనించిన వీరేంద్ర, ఏంటి సురభి, నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎవరైనా వస్తున్నారా ఏంటి అని అడిగాడు. ఆ మాటకు, అవును బావా, రుద్ర సార్ వస్తానని చెప్పారు అని అంది సురభి. వాట్, నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అతను రావడమేంటి అని కొంచెం కోపంగా అడిగాడు వీరేంద్ర. అందులో తప్పే ఉంది బావా అని కూల్గా అంది ఆమె. ఆమె అంత డైరెక్ట్గా కూల్గా అడిగాక వీరేంద్ర ఇంకేం మాట్లాడతాడు. అందుకే సైలెంట్ అయిపోయిన అతను ఇప్పుడు ఆ రుద్ర కనుక ఇక్కడికి వచ్చి నన్ను చూస్తే ఆ రోజు సురభిని కిడ్నాప్ చేసింది నేనేనని గుర్తుపట్టి సురభికి చెప్పినా చెప్పేస్తాడు. అదే జరిగితే ఇన్ని రోజులు నేను చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోతాయి. బెటర్ వాడొచ్చినప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మనసులోనే అనుకుంటూ అతను కూడా రుద్ర కోసం జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు. ఒక 5 నిమిషాల తర్వాత రుద్ర ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాడు. అతన్ని చూస్తూనే, అదిగో బావా, రుద్ర సార్ వస్తున్నారు అని సురభి చెబుతూ ఉండగానే వీరేంద్ర మాత్రం హడావుడిగా అప్పుడే తనకి ఏదో మెసేజ్ వచ్చినట్లు మొబైల్ చూస్తూ, సురభి, ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంట, నేను అర్జెంటుగా ఒక కాల్ మాట్లాడాలి. ఆ రుద్రతో నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను కాల్ మాట్లాడొచ్చి జాయిన్ అవుతాను అని అంటూనే ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళిపోయాడు వీరేంద్ర. దాంతో అతని ప్రవర్తనను కొంచెం ఆశ్చర్యంగా చూసింది సురభి. అదే సమయంలో సురభితో మాట్లాడి వెళుతున్న వీరేంద్రను అనుమానంగా చూశాడు రుద్ర. అతన్ని చూడగానే, వీడు ఆ రోజు నైట్ సురభి కిడ్నాప్ అయినప్పుడు తనని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు కదా, వాడు వీడేనా, అవునా కాదా అని అనుకుంటూ అనుమానంగా వీరేంద్రని సూటిగా చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. అప్పటికే వీరేంద్ర అతన్ని తప్పించుకొని వెళుతూ ఉండడం గమనించి, కన్ఫర్మ్ వాడు వీడే, కానీ వీడు సురభి దగ్గర ఎందుకున్నాడు అని అనుకుంటూనే సురభి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా, సురభి, అతనెవరు, నీ దగ్గర ఎందుకున్నాడు అని అడిగాడు రుద్ర. ఆ మాటతో, తను మా బావ సార్, నేను పెళ్లి చేసుకోబోయే తననే, తను మీకు తెలుసా అని అడిగింది. వాట్, నువ్వు అతన్ని పెళ్లి చేసుకోబోతున్నావా అని నుదురు చిట్లిస్తూ అడిగాడు రుద్ర. అవును సార్, ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు, అతను మీకు ముందే తెలుసా అని అనుమానంగా అడిగింది సురభి. నీ ద్వారానే తెలుసు, దూరంగా నుంచొని కాల్ మాట్లాడుతున్నట్లు యాక్ట్ చేస్తున్న వీరేంద్రనే చూస్తూ అన్నాడు రుద్ర. అదే సమయంలో దూరం నుండే వాళ్లను దొంగచూపులు చూస్తూ గమనిస్తున్న వీరేంద్ర, అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, అతను నన్ను చూసే ఉంటాడా, లేదులే, చూసే ఛాన్స్ లేదు, పైగా నన్ను గుర్తుపట్టి కూడా ఉండడు అని తనలో తానే అనుకున్నాడు. మరోవైపు రుద్రతో, మా బావ నా వల్ల తెలుసా, ఎలా సార్ అని అర్థం కానట్లుగా అడిగింది సురభి. నువ్వు బెంగళూరు వచ్చిన కొత్తలో నిన్నెవరో కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు కదా, అప్పుడు సహస్ర నేను కలిసి నిన్ను సేవ్ చేశాం గుర్తుందా, అప్పుడే అతన్ని చూశాను. కరెక్ట్ టైంకి మేము రాకపోయి ఉంటే అతనే నిన్ను కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లేవాడు. ఆ రోజు కారులో మాస్క్తో వచ్చింది ఇతనే,
అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో షాక్ అయిన సురభి, సార్ మీరేమంటున్నారు అని నమ్మలేనట్లుగా అడిగింది. నేను చెప్పేది నిజం సురభి. ఆ రోజు అతనితో కూడా మాట్లాడాను. అతను నీ కజిన్ అని నాతో చెప్పాడు. అతను నిజమే చెప్పాడు. కానీ నేను దగ్గరికి వెళ్ళేసరికి ఆ రోజు నన్ను తప్పించుకొని పారిపోయాడు. సో అతనే కిడ్నాపర్ అని నాకు డౌట్ వచ్చింది అని చెప్పాడు రుద్ర. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.